వైసీపీ మాజీ మంత్రి అలాగే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆ రోజాకి నగరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ రోజాకి అయితే నిన్న తిరుపతి ఈస్ట్ పోలీసులు ఒక నోటీస్ అయితే జారీ చేశారు. వాస్తవానికి దీని మీద గతంలోనే కేసు నమోదైంది. అయితే ఆ రోజాతో పాటు మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బోమాన కరుణాకర్ రెడ్డికి కూడా నిన్న అదే ఈస్ట్ పోలీసులు అయితే ఆ నోటీసులు జారీ చేశారు. సో ఎందుకు ఈ నోటీసులు ఏంటి ఆ రీజన్ అంటే, గతంలో తమ నాయకుల మీద అలాగే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కథనాలు ప్రచురించారు అనే ఉద్దేశంతో ఒక పత్రికకు చెందినటువంటి ప్రతులను బహిరంగంగా కాల్చివేయటం జరిగింది. సో అంటే ఆంధ్రజ్యోతిలో గతంలో కొన్ని కథనాలు వచ్చాయి, అది మాకు ఇబ్బందికరంగా ఉందనేది వీళ్ళ వాదన. సో ఆ ప్రతులను కాల్చివేయటంతో ఏం చేశారు అంటే దాని మీద కేసు నమోదు చేశారు. అప్పుడు ఎవరో దానికి సంబంధించినటువంటి విలేకరులు ఎవరో కంప్లైంట్ ఇచ్చుంటారు, దాని మీద ఒక కేసు నమోదు చేశారు. వాస్తవానికి వీళ్ళు ఎందుకు కాల్చివేశారు అంటే వాళ్ళకి యాంటీగా వార్తలు వచ్చాయని. నిజంగానే వాళ్ళకి యాంటీగా వార్తలు, ఇప్పుడు ఒక తప్పుడు వార్త వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానికి మీరు వివరణ అడగవచ్చు, లీగల్ నోటీసులు ఇవ్వచ్చు, కోర్టు ద్వారా ఫైట్ చేయొచ్చు. సో రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. సో ప్రతులను తగలేయటం అనేది ఒక రకంగా ఇదిగానే ఉంది. ఎందుకంటే నిజంగానే ఆ అసత్య కథనాలు వస్తే ప్రతులను తగలేయాలంటే రోజు సాక్షి ప్రతుల్ని తగలేసేయాలి, రోజు సాక్షిలో వచ్చే పేపర్లన్నీ కూడా తగలేయాలి. మరి అలా చేస్తున్నారా? చేయట్లేదు కదా. సాక్షిలో వచ్చే రోజు సాక్షిలో వారమును తారీఖు తప్ప మిగతా అన్ని అబద్ధాలే ఉంటాయి. అందులో నిత్యం బురద జల్లే కార్యక్రమాలే కదా చేపట్టేది. మరి అలాగని చెప్పి ఆ ప్రతులను తగలబెడుతున్నారా? తగలబెడితే పత్రికా స్వేచ్ఛ మీద దాడంటారు, కానీ వీళ్ళు మాత్రం ఇతర పత్రికలకు సంబంధించినటువంటి ప్రతులను మాత్రం తగలబెట్టవచ్చు. సో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి. అలాగే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీరు ప్రతులను తగలబెట్టారు, అందులో ఏదో వార్త వచ్చిందని, సో ఆ వార్త తప్పుడు వార్త అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అలాగే ప్రతులను తగలబెట్టడానికి గల రీజన్ ఏంటో చెప్పాలి అని చెప్పి ఒక పత్రికకి సంబంధించినటువంటి ప్రతిని తగలబెట్టడం అంటే, ఓ పేపర్ని తగలబెట్టడం అంటే అది ఆ పత్రికకి రెప్యుటేషన్ దెబ్బతీయటం కావచ్చు, లేదా ఆ పత్రిక మీద ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయటం కావచ్చు, ఆ పత్రికను నమ్మేవారిని ఇబ్బంది పెట్టడం కావచ్చు. సో ఈ కోణంలో ఉంటుంది. ఈ కోణంలోనే కేసు కూడా నమోదు చేశారు. ఆ కోణంలోనే నిన్న బిఎన్ఎస్ యాక్ట్ 35 ప్రకారం ఒక నోటీసు కూడా ఇచ్చారు. దీనికి ఈ నెల 30వ తారీఖున స్వయంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లకు హాజరయ్యి వ్యక్తిగతంగా హాజరయ్యి పూర్తి వివరణ ఇవ్వాలని, అలాగే పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అని చెప్పి నిన్న ఇచ్చినటువంటి నోటీసులు అయితే ఉంది. దీంతోపాటు బోమాన కరుణాకర్ రెడ్డి కూడా బహుశా ఆ రోజు ఈ ప్రతుల తగలబెట్టడంలో ఆయన కూడా పాల్గొని ఉంటాడు. ఆ బోమాన కరుణాకర్ రెడ్డికి కూడా నిన్న నోటీసులు ఇచ్చారు. అయితే వైసీపీ ఏమంటుందంటే ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పి నిన్న వైసీపీ ఛానల్స్ సాక్షిలో కావచ్చు లేదా సోషల్ మీడియాలో కావచ్చు ఇది కక్ష సాధింపు అన్నారు. వాస్తవానికి ఇది చిన్న విషయం, నేను అనుకోవడం చిన్న విషయం. వాస్తవానికి దీన్ని ఇంత సీరియస్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అప్పుడు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటే సెన్సిటివ్ అంశాలు కావచ్చు లేదా ఉద్రిక్తత వాతావరణాలు తలెత్తుతాయని భావించినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పోలీస్ యాక్ట్ అమలు చేస్తారు. అంటే అప్పుడు గుంపులుగా వెళ్ళటం కానీ రాజకీయ నినాదాలు కానీ ఇలాంటివి చేయకూడదు. సో కానీ ఆ రోజు 30 యాక్ట్ అమలులో ఉన్న సందర్భంలో రోజా కావాలని దాన్ని ఉల్లంఘిస్తూ కొంతమంది జనాన్ని క్రౌడ్ని పోగేసి ఆ రోజు ప్రతులు తగలేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించారు అనేది కూడా పోలీసుల ఆరోపణ. వాస్తవానికి వేరే ప్రాంతాల్లో తగలేసి ఉంటే ఎలాగుండేదు, బట్ అక్కడ 30 యాక్ట్ అమల్లో ఉన్న సమయంలో దాన్ని ఉల్లంఘించారు అనేది పోలీసుల తరపు వినిపిస్తున్నటువంటి వాదన. ఇంకోటి ఏంటంటే నిజంగా రోజాని ఇబ్బంది పెట్టాలంటే ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఒక ఆయుధం ఉంది, వజ్రాయుధం ఉంది. ఏంటో తెలుసా? ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ విచారణ జరిగింది, కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సగ ప్రభుత్వం వద్ద భద్రంగా రెడీగా ఉంది. తర్వాత ఎప్పుడు చర్యలు ప్రారంభిస్తారనేది మనకు తెలియదు అనుకోండి, బట్ ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది. నిజంగా రోజాని ఇబ్బంది పెట్టాలంటే స్టేషన్కి పిలిచి నోటీసులు ఇచ్చే ఇలాంటి చిన్న కేసులతో ఇబ్బంది పెడతారో నాకు అర్థం కాల. వాస్తవానికి దీంట్లో ఏముండదు, రోజా రేపు వెళ్ళిపోయి పోలీసులకు ఏదో తోచిన వివరణ ఇస్తుంది, ఓ సంతకం పెడితే వచ్చేద్ది, అంతేగాని రోజానేం అరెస్ట్ చేయరు, దీంట్లో జైలుకి ఏం పంపరు. నాకు తెలిసి ఇదేమంత పెద్ద సెక్షన్లు ఏం కాదు, కేవలం వివరణ తీసుకుంటారంటే చట్ట ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు అంతే తప్ప రోజానేం అరెస్ట్ చేయరు. కానీ ఆల్రెడీ వజ్రాయుధం లాంటి ఒక కేసు రెడీగా ఉంది. ఏంటది? ఆడుదాం ఆంధ్రాలో స్కామ్. దాంట్లో రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్రతో పాటు నాడు శాప్యండిగా ఉన్నటువంటి వ్యక్తి పాత్ర కూడా ఉందని ఆల్రెడీ విజిలెన్స్ ఒక క్లియర్ రిపోర్ట్ ఇచ్చింది. అధికారులు ఎవరైతే ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్లో పాలు పంచుకున్న అధికారులు ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణకు దీనికి సిఐడికి కానీ లేకపోతే ఒక సిట్ కానీ ఏర్పాటు చేయాలని కూడా ఆల్రెడీ సూచించింది. సో ప్రభుత్వం అయితే ఇంకా తదుపరి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. నాకు తెలిసి విచారణకి ఏదో ఆదేశించినట్టుగా ఉన్నారు, జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. కానీ అలా వజ్రాయుధం లాంటి ఒక ఆడుదాం ఆంధ్ర కేసు ఉంటే ఇలాంటి చిన్న కేసులతో ప్రభుత్వం ఇబ్బంది పెడదని ప్రచారం ఎలా చేస్తున్నారు నాకు అర్థం కాల.
ఇది స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో సంతకం పెట్టి వచ్చేసే ఒక చిన్న కేసు ఇది. ఈ చిన్న కేసుని వీళ్ళు రాజకీయంగా భూతత్వంలో పెట్టి నిర్ణయించి సాక్షిలో కావచ్చు, వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, ఏదో రోజాని ఏకంగా అరెస్ట్ చేసేసారన్న స్థాయిలో ఫీల్ అవుతున్నారు. కానీ వాస్తవానికి రోజా ఆడుదామాంధ్ర అతిపెద్ద స్కామ్. ఎలా స్కామ్ అంటే అందులో కొన్న పరికరాలు నాణ్యత తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ బ్యాట్ కొన్నారనుకోండి, 500-1000 పెట్టుకుంటే రికార్డులో 3-4 వేల రూపాయలు చూపించారు. అలాగే మెటీరియల్ కొనకుండా కొన్నట్టుగా చూపించారు. కొన్ని ప్రాంతాల్లో క్రీడా పోటీలు నిర్వహించకుండానే నిర్వహించినట్టుగాను, దానికి భోజనాలు, వాటరు, టెంట్ సౌకర్యం, రవాణా సౌకర్యం కల్పించినట్టుగా రికార్డులు సృష్టించారు. సో ఇలా 1 కాదు 2 కాదు, అలాగా ప్రభుత్వ అనుమతి లేకుండా కొంత డబ్బులు వాడుకున్నారనేది మరొక ఆరోపణ. ఆడదామాంధ్ర అనేది పూర్తిగా అటర్ ఫ్లాప్ షో. దానికి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టారంటే ఆ రోజుల్లోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు విమర్శించడం కాదు, ఆ రోజే 100 కోట్ల రూపాయలు మేము కేటాయించాము అన్నప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. ఏం పెట్టారు వీళ్ళు, ఏం చేశారు, 100 కోట్లు ఎందుకని. మీకు గుర్తుందా, అప్పట్లో క్రికెట్ బ్యాట్లు ఇచ్చారు వీళ్ళు. క్రికెట్ బ్యాట్ ఒక 2 బాల్స్ ఆడకముందే బ్యాట్లు విరిగిపోయాయి. అలాగే క్రికెట్ వికెట్స్ ఇస్తే, కీపీ వెనకమాల పెట్టే వికెట్స్ ఇస్తే అవి 2 బాల్ తగలగానే వికెట్ ఇరిగిపోయేది. పైగా దీని మీద ఆ రోజుల్లో జగన్ ముద్ర వేసుకుని రాజకీయ ప్రచారం. ఎన్నికలకు ముందుగా ఇది జరిగింది. ఎన్నికలకు 1 ఏడాది ముందు, దాదాపు 1 ఏడాది ముందు ఇది జరిగింది. అంటే యువతను తన వైపు మళ్లించుకోవడం కోసం వీళ్ళు పెట్టిందే ఆడుదామాంధ్ర. సందట్లో సడేమియాలాగా అందులో దొరికిన కాడికి స్కామ్ చేశారు. ఇందులో కేవలం రోజా పాత్రే కాదు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర ఉందని కూడా విజిలెన్స్ అధికారులు తేల్చారు. సో విచారణ రేపొద్దున విచారణ ప్రారంభమైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి భోగోతం కూడా బయటపడుద్ది. ఎంత అవినీతి చేశారు, ఎలా అవినీతి చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం పెట్టారు. నాకు తెలిసి ఆడుదామాంధ్ర గట్టిగా 15-20 కోట్లు కూడా ఖర్చు పెట్టుండ్రు. కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆ రోజుల్లో వాళ్ళే ప్రచారం చేసుకున్నారు. అంత పెద్ద కేసు ఆల్రెడీ ప్రభుత్వం చేతిలో ఉంటే ఇంత చిన్న కేసు మీద రోజాని ఇబ్బంది పెట్టారని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. రోజాకి ఇచ్చిన నోటీసు కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇదే రోజాకి ఇచ్చినటువంటి నోటీసు. ఆర్కే రోజా అలియాసు శ్రీలతారెడ్డి, అంటే ఈవిడ ఒరిజినల్ పేరు బహుశా శ్రీలతారెడ్డి ఏమో. ఇక్కడ ఏం చేశారు, వాళ్ళ భర్త పేరు వేశారు. సో అంటే వచ్చేటప్పుడు అంటే దీంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా కూడా ఉన్నాయి. సో మీరు టైంకి రావాలి, అలాగే వ్యక్తిగతంగా హాజరై సమాధానం ఇవ్వాలి, ఆధారాలను ట్యాంపర్ చేసే విధానం కానీ మాయ చేసే విధానం కానీ చేయకూడదు. అలాగే సాక్షులు ఎవరిని, దీనికి సంబంధించినటువంటి ఇతర వ్యక్తులను ఎవరిని కూడా మీరు బెదిరించకూడదు లాంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఈస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతి అని చెప్పి ఇక్కడ సంతకం ఉంది. సో ఆవిడ సంతకం సిగ్నేచర్, అంటే ఆవిడకి నోటీస్ అందించినట్టుగా రోజా పెట్టినటువంటి, అంటే నోటీస్ నేను రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి ఇక్కడ ఒక సంతకం కూడా పెట్టింది. ఇందాక మీరు ఆల్రెడీ ఫోటోలో చూశారు కదా. సో ఆ ఫోటోలో చూసిందే రోజా ఆ సంతకం పెట్టేదే. మొత్తానికి ఇది నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నోటీస్ టు అక్యూజ్డ్ అని చెప్పి నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఇచ్చినటువంటి నోటీస్. ఇది వాస్తవానికి చిన్న విషయమే, నాకు తెలిసి చిన్న విషయమే. కోర్టుకి ఒకసారి స్టేషన్కి వెళ్ళి వివరణ ఇస్తే అయిపోద్ది, దానికి మించి ఏముండదు. కాకపోతే దీన్నే పెద్ద ఎత్తున వైసీపీలో ఏదో జరిగిపోయింది, రోజానికి రేపో మాపు అరెస్ట్ చేస్తారన్న స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సో ముందుంది ముసలి పండుగనే ఏదో పాతకాలపు సంబంధం చూసారా, అలాగా అసలు కేసు ముందుంది. రోజా మీద ఆడుదామాంధ్ర కేసు రెడీగా ఉంది. దాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఓపెన్ చేస్తుందో, ఎప్పుడు దాంట్లో ఉన్న తిమింగళాలను ముంచేస్తుందో తెలియదు. కానీ ఆడుదామాంధ్రకు సంబంధించి అతిపెద్ద స్కామ్ జరిగింది. పక్కా ఆధారాలతో విజిలెన్స్, నేను చెప్పలా, విజిలెన్స్ అధికారులు నిరూపించారు అవినీతి జరిగింది అని. దానికి సంబంధించిన ఆధారాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వాళ్ళే చెప్పారు, సిఐడికి ఇచ్చి మరింత లోతు విచారణ జరిపితే మరికొన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పి కూడా వాళ్ళే రిపోర్ట్లో చెప్పారు. సో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తుందా లేదా సిఐడికి ఇస్తుందా అనే తర్వాత సంగతి. కానీ ఆడుదామాంధ్ర లాంటి భారీ స్కాములు ఉండగా ఇలాంటి చిన్న వాటిని పట్టుకుని ఎందుకు ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. ఏదైనా మొత్తంగా బొమానా కరుణాకర్ రెడ్డి అలాగే రోజా ఇద్దరికి కూడా ఆ ఈస్ట్ పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తారీఖున వ్యక్తిగతంగా హాజరై సమాధానం ఇవ్వాలి అనేది ఆ నోటీసుల సారాంశం.